ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. నేను లగచంద్ర సురేష్ రాజ్, దుద్యాల మండలం భారత రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షుడు. ఈరోజు అకింపేట్లో మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వెంచర్లో అవకతవకలు జరిగినాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు సర్పంచ్ భర్త, అకింపేట్ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి గారిని, భారత రాష్ట్ర సమితిని, అదేవిధంగా నమస్తే తెలంగాణ పత్రికను అవమానించడం జరిగింది. నరసింహారెడ్డి యూట్యూబ్ జర్నలిస్ట్గా ఉన్నావు, జర్నలిజం పేరుతో బియ్యం తెచ్చుకొని కొనుక్కొని తిన్నావు. అదే జర్నలిజాన్ని ఈరోజు అవమానిస్తూ ఉన్నావు. నేను కూడా గతంలో జర్నలిస్ట్గా, వీడియో జర్నలిస్ట్గా ఉన్నా. జర్నలిజం విలువలు తెలిసిన ఏ వ్యక్తి కూడా ఏ పత్రికను కాళ్ళకేసి తూడ్చారు. నువ్వు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ కాళ్ళకేసి తూడ్చినావు అంటే నువ్వు తినే అన్నంలో కాళ్ళు పెట్టేటటువంటి వ్యక్తివి. జర్నలిజం పేరుతో ఆ రోజు నీ కుటుంబాన్ని పోషించుకున్నావు. ఈరోజు అదే జర్నలిస్టులని, పత్రికల్ని అవమానిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు బయటికి వచ్చి నమస్తే తెలంగాణ పత్రికకు మరియు ఆ సంస్థలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రధాన అంశం లేఅవుట్కి సంబంధించి నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశాలను నేను చెప్తా ఉన్నా. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ముఖ్యంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఈ లేఅవుట్లో జరిగినటువంటి అవకతవకలు నేను ఫిగర్స్తో సహా చెప్తాను. మీరు ఖచ్చితంగా వాటిని పక్కపక్కనే చూపించాలి. ఎందుకంటే ఆయన కళ్ళు తెరుచుకోవాలి. ఆయనతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సమాచారం అందాలి కాబట్టి ఆ విధంగా మీరు చేయండి. అకింపేట్ ఇండస్ట్రియల్ కారిడార్లో 90 ఎకరాలు లేఅవుట్ అన్నాడు. వాస్తవానికి 93.74 ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది. 3.74 ఎకరాలు కుంభకోణం జరిగింది అనేది వాస్తవమా కాదా? నరసింహారెడ్డి గారు మీరు చెప్పిన మాటల్లో నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఎర్రగుంటకు 14 ఎకరాలు కేటాయించినామని చెప్పింది. నేను చెప్తా ఉన్నా, బఫర్ జోన్తో కలుపుకొని 12.51 ఎకరాలు ఎర్రగుంటకు కేటాయించడం జరిగింది. ఎర్రగుంటలో 1 ఎకరా భూమి ఎవరు మింగేసిండ్రో నరసింహారెడ్డి గారు చెప్పాలి. అదేవిధంగా ఫ్లాటింగ్ ఏరియా 34 ఎకరాలు అన్నాడు. వాస్తవానికి 36 ఎకరాల 36.12 ఎకరాలు వేసిండ్రు. మరి దీంట్లో 2.12 ఎకర్స్ ఎవరు మింగేసిండ్రు? అదేవిధంగా 252 సర్వే నెంబర్కి వచ్చినట్లయితే 252 సర్వే నెంబర్లో ఇంకా రైతులకు ఇవ్వాలి 34 ఎకరాలు అని చెప్తా ఉన్నాడు. ఆ రైతులు ఎవరు? తిరుపతి రెడ్డి గారు ఆ రైతు, రేవంత్ రెడ్డి గారు ఆ రైతు. ఎందుకు ఇంకా ఆ భూమిని కేటాయించలే ఆ 34 ఎకరాలని అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా రాళ్ల కుప్పల మీద మీరు చూసినట్లయితే ఒక ఎలక్ట్రిక్ స్తంభం అంత హైట్ రాళ్ల కుప్పలు పోసి ఆ రాళ్ల కుప్పల్లో పోల్స్ బాతింది. అట్లా ప్లాట్లు కేటాయించిన వ్యక్తులు, ఆ భూములు సర్వస్వం కోల్పోయినటువంటి రైతులు ఎట్లా అక్కడ ప్లాట్ ఏర్పాటు చేసుకుంటారు? ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని లక్షల ఖర్చు వస్తుంది? రాళ్ల మీద ప్లాట్లు కేటాయించి రైతులను ఇల్లు కట్టుకోమని మీరు చెప్తే నరసింహారెడ్డి గారు ఎట్లా కట్టుకుంటారు? దీన్ని మీరు పునరాలోచించుకోవాలి. అదేవిధంగా ఈ లేఅవుట్ వేసినటువంటి హైరా వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ప్లాట్లు ఏదైతే వేసిండ్రో ఆ ప్లాట్లలో రాళ్ళు పోసి మీద పొడిగా మన్ను జల్లి ప్లాట్లు కేటాయించిండ్రు. లేఅవుట్ని సరైన పద్ధతిలో వేయాలి, లేకపోతే ఈ లేఅవుట్ మీద లీగల్గా భారత రాష్ట్ర సమితి వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కింపేటలో దొంగ పాస్ పుస్తకాలు క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో తీవ్రంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో కలెక్టర్ గారిని కొట్టిండ్రు అనే నెపం పెట్టుకొని, సాక్షాత్ కలెక్టర్ గారే చెప్పిండ్రు మా మీద దాడి జరగలేదని నెపం పెట్టుకొని అమాయకులైన వ్యక్తుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, విద్యార్థుల్ని, బీజేపీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని, సామాన్య రైతుల్ని అర్ధరాత్రి పూట వచ్చి గొర్రెల్ని గుంజుకపోయి జైళ్ళలో బంధించిర్రు. మేము చెప్తా ఉన్నాం, ఆ రోజు మీరు గుంజుకపోయారు, జైళ్ళలో బంధించిర్రు. సరే, మీరు బంధించిన తర్వాత మా పోరాటం వల్లనే కదా ఈ రైతులకు న్యాయం జరిగింది. ఎర్రన్పల్లిలో మీరు ఏం చేసిండ్రు? 10 లక్షలు ఇస్తామని చెప్పి 6 లక్షలు ఇచ్చి అక్కడ ఉన్న రైతుల్ని మోసం చేసిండ్రు. ఈ ప్రాంతంలో 9 నెలల మా పోరాటం వల్లే 20 లక్షలు ఫ్లాట్ రావడం జరిగింది.
మా నాయకుడు నరేందర్ రెడ్డి గారు సాక్షాత్ చిల్రపల్లి జైల్లో 36 రోజులు ఉన్నటువంటి పరిస్థితి. నేను కంది జైల్లో అయితేనేమి, చెంచల్గూడ జైల్లో అయితేనేమి 70 రోజులు ఉన్నటువంటి పరిస్థితి. నాతో పాటు నా మిత్రులు చాలామంది ఉన్నారు, రైతులు చాలామంది ఉన్నారు. అమాయకులను జైళ్ళల్లో బంధించి ఇబ్బంది పెడతా ఉంటే ఆ రోజు సెంట్రల్ ట్రైబల్ కమిషన్, సెంట్రల్ హ్యూమన్ రైట్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్, స్టేట్ ట్రైబల్ కమిషన్ వీళ్ళందరూ కూడా అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు, మా నాయకుడు కేటీఆర్ గారు అయితేనేమి, వివిధ రాజకీయ పార్టీలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే కదా ఈ ఏరియాలో 20 లక్షలు రేట్ పెంచినాం. మేము ఏమడిగినాం? ఫార్మా కంపెనీ తెస్తా అంటున్నాం. ఫార్మా కంపెనీ అనేది ఈ ప్రాంతాన్ని పొల్యూట్ చేస్తుంది. దుర్మార్గుడా, ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచినావు కదా, ఈ ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేయాలనుకుంటే ఈ ప్రాంతంలో మంచి కాలేజీలు తీసుకురా అని చెప్పినాం. ఈ ప్రాంతంలో మంచి కంపెనీలు తీసుకురామన్నాం. టెక్స్టైల్ తెమ్మన్నాము, ఐటీ కంపెనీలు తెమ్మని చెప్పినాం. మమ్మల్ని జైళ్ళల్లో బంధించి అక్రమంగా ఆ రోజు నువ్వు ఫార్మాను విత్డ్రా చేసుకొని తర్వాత ఈరోజు ఎడ్యుకేషన్ హబ్ తెచ్చినాం. సంతోషం, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నందుకు అందరం స్వాగతిస్తూ ఉన్నాం. మేము ఎక్కడ అభివృద్ధికి అడ్డం కాదు. అయితే ఈ సన్నాసులు కొడంగల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అంటారు, మేము అది తెచ్చినాం ఇది తెచ్చినాం, రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్లే అయింది. ఆ సన్నాసుడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే, ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందనే ఈ ప్రాంత బిడ్డలు ఓట్లేసి ఎమ్మెల్యేని చేసిండ్రు కదా. రేవంత్ రెడ్డి అత్తగారు ఇచ్చిన కట్నం ఏమైనా ఇక్కడ ఖర్చు పెడుతున్నాడా? రేవంత్ రెడ్డి తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా ఇక్కడ ఖర్చు పెడుతున్నాడా? ట్యాక్స్ల రూపంలో మేము కట్టినటువంటి పైసలు మాకే కదా ఖర్చు పెడుతున్నాడు. ఈ ప్రాంతం వెనుకబడడానికి బీఆర్ఎస్ కారణం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అరే సన్నాసి, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఈ ప్రాంతంలో. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు ఇన్ని దినాలు గుడ్డి గురాల పళ్ళుదో మినరా సన్నాసి. నీ వెనుకనే కదా గురునాథ్ రెడ్డి ఉన్నది, నీ వెనుకనే కదా నందారం వెంకటయ్య కుటుంబం ఉన్నది, నీ వెనుకనే కదా నందారం సూర్యనారాయణ కుటుంబం ఉన్నది. ఈ ప్రాంతంలో మీరు ఏం బీకిరని చెప్పేసి అడుగుతా ఉన్నా. 75 సంవత్సరాలు దుర్మార్గులారా గొర్రెల్లాగా ఈ ప్రాంత ప్రజల్ని పాలించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, 2034 తర్వాత ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేనైతే ప్రాంతేతరులు, నరేందర్ రెడ్డి ప్రాంతేతరుడు, రేవంత్ రెడ్డి ప్రాంతేతరుడు అని చెప్పుకుంటా ఉన్నాడంటే ఈ ఊళ్ళో. వాస్తవమే, ప్రాంతేతరులు. అయ్యా తిరుపతి రెడ్డి గారు, నేను మీకు సూటిగా చెప్తా ఉన్నా, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీకే నీళ్ళు తెస్తా ఉన్నాడు, ఎసరు పెడతా ఉన్నాడు. ఆలోచించుకోండి, మరి నీ తమ్ముడు నువ్వు ఏడికిపోతారు. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్నటువంటి మీ బంటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అవుతా అని చెప్పి తిరుగుతున్నాడంట. వాస్తవంగా మీ దగ్గర బతికినటువంటి వ్యక్తి మిమ్మల్ని కాదని 2034 తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పుకుంటున్నానంటే ఏమనాలి? అది మీరే ఆలోచించుకొని, మాకు సంబంధించిన విషయం కాదు. ముత్యాల మండలంలో 3 నరసింహలు జత అయినరు. బక్కోడోడు, పొడుగోడోడు, పొట్టేడోడు. ఇక వాడు పాటలు పాడతాడు, వాడు కూతలు కూస్తాడు, ఇంకోడేమో మురుగుతూ ఉంటాడు, మీడియా మైకులు కనిపిస్తూ ఉంటాయి. ఇక వీళ్ళందరికీ తోడు ఇంకోటి జత అయిండు, అవిటి శేఖర్. అవిటి శేఖర్, నీ బతికేందిరా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా నిన్ను. నరేందర్ రెడ్డి బట్టలు ఇప్పుతా, ఏం బట్టలు ఇప్పి ఇస్త్రీ చేస్తావా సన్నాసి? పండబెట్టి తొక్కుతా బిడ్డను అనుకుంటా ఉన్నావు. అవిటి శేఖర్, గుర్తుపెట్టుకో, వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. పండబెట్టి తొక్కుతా సన్నాసి, విఠలరావుని మోసం చేసినట్ల, తిరుపతి రెడ్డిని మోసం చేసినట్ట ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటున్నావు. నరేందర్ రెడ్డి గారి విషయంలో కానీ, కేటీఆర్ గారి విషయంలో కానీ నువ్వు మాట్లాడితే నిన్ను పండబెట్టి తొక్కుతా, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా.